ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మనం ఎల్జీ ఏసీ తెచ్చామన్నమాట, ఇన్వర్టర్ ఏసీ. ఇది ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి అంటే ఒక కంప్లైంట్ వస్తే ఎలా ఐడెంటిఫై చేయాలనేది మీకు ప్రాపర్గా చూపిస్తాను అన్నమాట. ఇప్పుడైతే ఏసీ అయితే ఆన్ చేస్తున్నాను, చూడండి. ఆన్ చేశాను కదా, ఆన్ చేసినప్పుడు స్వింగ్ బ్లేడ్ తిరుగుతుంది కానీ 18 టెంపరేచర్ అయితే వచ్చిందనమాట. స్వింగ్ బ్లేడ్ అయితే స్లోగా రొటేషన్ అవుతుంది, చూసారు కదా. అవుట్డోర్ కూడా రన్ అవ్వడం స్టార్ట్ అయింది, చూసారు కదా. అయితే ప్రస్తుతానికైతే గాలి అయితే రావట్లేదు, బ్లోయర్ కూడా తిరగట్లేదు అనమాట, చూడండి. దీనికి ఎర్రర్ కోడ్ అనేది సిహెచ్ అని చూపిస్తుంది అనమాట. CH10 అని చూపిస్తుంది. దీనికి ప్రాబ్లం ఏంటంటే CH10 అంటే దీనికి ఫ్యాన్ మోటార్ తిరగట్లేదు కదా. సపోజ్ ఫ్యాన్ మోటార్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఒకవేళ ఎలకలు కొరికిసినా అలాగనమాట CH అనేది చూపిస్తుంది. మనమైతే ఫ్యాన్ మోటారు ఇక్కడ ఆల్రెడీ డిస్కనెక్ట్ చేసాం, చూడండి. అందుకు మీకు CH అనేది చూపిస్తుంది కదా. ఒకవేళ ఫ్యాన్ మోటార్ ప్రాబ్లం వచ్చినా ఇలా CH అనేది చూపిస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. CHకి ఎర్రర్ కోడ్ అనేది మనం ఇక్కడ ఫ్యాన్ మోటార్ కనెక్ట్ చేసాం ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ CH అనేది చూపిస్తుంది. CH ఫస్ట్ 10 చూపించింది, ఇప్పుడు 12 అని చూపిస్తుంది. 12 అని చూడండి. ఈ 12 అని చూపిస్తుంది అంటే సపోజ్గా సెన్సర్ కట్ అయినా లేకపోతే సంథింగ్ ఎయిర్ సెన్సర్ ప్రాబ్లం ఉన్నా 12C అని చూపిస్తుంది అనమాట, చూడండి. ఇది ఒకటి ఆల్రెడీ సెన్సర్ అనేది డిస్కనెక్ట్ చేస్తుంది. మన సెన్సర్ అనేది కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ఎయిర్ సెన్సర్ అయినా సరే, మామూలు లిక్విడ్ సెన్సర్ అయినా సరే కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. నేను కనెక్ట్ చేశాను. ఇప్పుడు రిమోట్ తోటి ఆన్ చేద్దాం. ఆన్ చేశాను కదా. ఇప్పుడైతే 17 టెంపరేచర్ అయితే వచ్చింది, చూసారు కదా. ఫ్యాన్ మోటార్ అయితే ఆల్రెడీ తిరుగుతుంది, ఓకేనా. ఫ్యాన్ మోటార్ అయితే తిరుగుతుంది, అవుట్డోర్ కూడా రన్ అవుతుంది. నేను ఆల్రెడీ పైప్ లైన్ కనెక్ట్ చేశాను అనమాట, చూసారు కదా. కూలింగ్ అయితే వస్తుంది కదా. మళ్ళీ CH అని చూపించి 01 అని చూపిస్తుంది కదా. చూసారు కదా, CH అని చూపించి 01 అని చూపిస్తుంది కదా. అయితే దీనికి కూడా ఎయిర్ సెన్సరే ప్రాబ్లం అన్నమాట. సపోజ్ ఎయిర్ సెన్సర్ పోయినా లేకపోతే ఎయిర్ సెన్సర్ కట్ అయిపోయినా అలాంటప్పుడు ఎయిర్ సెన్సర్ అనేది మనం మార్చుకోవాలి. సెన్సర్ అయితే నేను మార్చాను అనమాట. సెన్సర్ మార్చడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ 17లో చూపిస్తుంది, చూడండి. మీకు కనిపిస్తుంది కదా 17. ఇప్పుడైతే కూలింగ్ అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ బ్లోయర్ కూడా తిరుగుతుంది, కావాలంటే మీకు చూపిస్తాను, చూడండి. బ్లోయర్ కూడా రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్కి మీరే సపోర్ట్ ఇవ్వాలండి.